హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ అమ్మాయి సంధ్యాని. ఈరోజు మన కిచెన్లో అందరికీ నచ్చిన ఎగ్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. పిల్లలు తరచూ ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి నచ్చిన విధంగా నేను ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తా. మరి లేట్ చేయకుండా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. కావాల్సిన పదార్థాలు: క్యారెట్, బీన్స్, కొత్తిమీర, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, పచ్చిమిర్చి, అలాగే వెనిగర్, సోయా సాస్, టేస్టింగ్ సాల్ట్, గుడ్లు, ఉప్పు, పెప్పర్ పౌడర్, కొరియాండర్ పౌడర్, కారం. అలా ముందుగా బాస్మతి రైస్ 2 times వాష్ చేసి ఈ రైస్ని వాటర్లో బాయిల్ చేయాలి. ఈ రైస్లో సరిపడా సాల్ట్ కూడా వేయాలి. అప్పుడే రైస్ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. రైస్ ఒక 80 to 90% ఉడికాక వాటర్ని డ్రైన్ చేసి ఆ రైస్ని పొడి పొడిగా అయ్యేలా మనం చల్లార్చుకోవాలి. సో దట్ రైస్ అనేది మనకి పొడి పొడిగా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది అనమాట. సో డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి మిగతా ప్రిపరేషన్ చూద్దాం. ఒక కళాయిలోకి ఆయిల్ వేసి 6 పగలగొట్టిన గుడ్లని తీసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పెప్పర్ అండ్ సాల్ట్ వేయడం వలన ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ఎగ్ పీసెస్ అనేవి కొంచెం పెద్ద ముక్కలుగా వచ్చినట్టు మనం చూసుకోవాలి. పెద్ద పెద్ద ఎగ్ పీసెస్ ఉంటే ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. సో పెద్ద పెద్ద ముక్కలు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్ పీసెస్ అనేవి మనం పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రిపేర్ చేసే ఫ్రైడ్ రైస్లోకి ఈ ఎగ్ పీసెస్ అనేవి వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కళాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా బటర్ కూడా వేసుకొని వేడెక్కాక ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బిర్యానీ మసాలాలు అలానే పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలానే బీన్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ బీన్స్ అండ్ క్యారెట్ ఒక 10 minutes అలా ఫ్రై అయితే చాలు. ఈ బీన్స్ అండ్ క్యారెట్ అనేవి మనం స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలా అయితేనే ఫ్రైడ్ రైస్కి టేస్ట్ వస్తుంది. అలానే ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుంది. మనం ముక్కలు ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ముక్కలు ఉడికాక మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అయితే కొద్దిగా వేసుకొని కళాయిలో కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. రైస్ పీసెస్ అనేవి బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలి. కొద్దిగా రైస్ అలానే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ కూడా కళాయిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే పెప్పర్ పౌడర్, కొరియాండర్ పౌడర్, కారం కొద్దిగా, అలానే వెనిగర్ 1 teaspoon, అలానే సోయా సాస్ 1 teaspoon,
కొద్దిగా ఉప్పు అలానే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు టేస్టింగ్ సాల్ట్ ఇష్టం లేకపోతే టేస్టింగ్ సాల్ట్ వేయొద్దు. అండ్ సోయా సాస్ అండ్ వెనిగర్ లేకపోయినా మనం కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చాలు. అండ్ ఫైనల్లీ బాగా కలుపుకుంటే కమ్మని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఇలా చేస్తే బయట ఫుడ్ జోలికి పోకుండా ఇంట్లోనే చక్కగా ఫ్రైడ్ రైస్ అయితే తినొచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నాకు ఐడియా వస్తుంది ఎలాంటి వీడియోస్ అయితే మీరు ప్రిఫర్ చేస్తారు అనేది. అండ్ ఫైనల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ కమ్మగా చక్కగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా చాలా తినొచ్చు. అండ్ ఫైనల్లీ మర్చిపోకండి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షైనింగ్ ఆఫ్ మీ వైజాగ్ అమ్మాయి సంధ్యాని. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.